ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసినప్పటి నుండి 7 సంవత్సరాలు నౌకర్ల కోసం తిరిగి తిరిగి కాళ్ళన్నీ అరిగేలా ఎందరు మంత్రులైతే ఉన్నారో గత ప్రభుత్వంలో అంతమంది మంత్రులను ఎమ్మెల్యేలను చివరికి ఎక్కడ కనీసం వాచ్మెన్ల కాన్నుండి కాళ్ళు పట్టుకొని మంత్రుల పర్మిషన్లు తీసుకునే కాడికి వెళ్ళినాం. అలాంటి దీనస్థితిలో కళాకారులను ఇంకెన్ని అవస్థలు పెడతారని ఎన్నో అవరోధాలు దాటుకుంటా ఇంట్లో పిల్లలు భర్తలను అమ్మానాన్నలను అత్తామామలను ఒప్పించి ఎన్నో అవరోధాలు దాటుకుంటా మేము ఈ హైదరాబాదుకు మా సొంతూరు ఎలాగైందో మా తండాలు మా పల్లెలు ఎలా అయిందో ఈ హైదరాబాదు కూడా మాకు అలాగే అయ్యింది. అయినా కూడా ఎవరూ కనికరించలే గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వమైనా ఈ కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ అయినా 1200 మంది బిడ్డలు చనిపోతే 1200 మంది బిడ్డలు చనిపోతే చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ ఎలాగో రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ కళాకారులను ఈ క్యూ న్యూస్ ద్వారా ఇప్పటికైనా మా గోసలు ఆడబిడ్డల గోసలు ఆలకించాలని కోరుకుంటున్నాం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం. మేము కళాకారులం ప్రజా కళాకారులం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం. కలయే మా జీవితం కలలకే మేమంకితం. 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 గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం. మేము కళాకారులం ప్రజా కళాకారులం కళా బాటసారులం. ఇలా ఇలా ఎన్నో అవస్థలు పడి వస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా బాధల్ని కనీసం ఆడబిడ్డలు ఎలా వస్తున్నారు ఏం చెప్పి బయటికి వస్తున్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అతి తొందరలో మీరు కూడా కాలయాపన చేయకుండా ఈ న్యూస్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవుతారని కోరుకుంటున్నాం సార్. మా కళాకారుల తరపున పాదాభివందనాలు సార్. ఓకేనమ్మా. అయితే మొత్తం మీద అంటే వీళ్ళు ఏం కోరుకుంటారంటే ఇట్లా సాంస్కృతిక సారథిలో మాకు ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం కల్పించినట్టుగా అయితే అందులో అర్హులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్హులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తర్వాత విషయం. కానీ మాకైతే అన్యాయమే జరిగింది. మేము ఈ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మమ్మల్ని కూడా కళాకారులుగా గుర్తించాలి. తర్వాత అంటే సాంస్కృతిక కళా సారథిలో మాకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. లేకపోతే మరి కళాకారులకు ఇంత పెన్షన్ అని ఇస్తారా లేకపోతే ఉద్యోగం ఇస్తారా ఏది ఇస్తారో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత దూరం వచ్చిండ్రు వాళ్ళంటే అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరూ కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి అంటే ఒక్కొక్కరిని చేస్తే ఇది ఒడవని ముచ్చట అవుతుంది. అంటే ఇక రోజులైనా కానీ గడవదు కాబట్టి ఇక అందరిని ఒకసారి ఒక దగ్గర కూర్చోబెట్టినాం ఇలా